విశాఖ ఆర్కే బీచ్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ప్రధాని మోడీ పాల్గొనుండటంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్కే బీచ్ లో జరుగుతున్న యోగా డే ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ వేదికగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయడానికి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా 2 రోజులు మాత్రమే సమయం ఉంది. 19, 20వ తేదీతో మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తవ్వాలి. 21 ఉదయం 6:30 నుంచి 8 గంటల లోపు మొత్తం యోగా దినోత్సవానికి సంబంధించి వరల్డ్ రికార్డుని క్రియేట్ చేయడానికి మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆర్కే బీచ్లో మనం ఉన్నటువంటి ప్లేస్ని కనుక చూస్తే నిన్నటి వరకు కూడా ఇవేమీ లేవు. ఆ రోడ్డుకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ యోగా చేస్తారు, మొత్తం ప్రపంచానికి ఏ ప్లేస్ నుంచి ఒక సందేశం ఇవ్వబోతున్నారు అనే దానికి సంబంధించి ఇప్పటివరకు అయితే ఒక నిర్ణయం వెలువడినటువంటి పరిస్థితి లేదు. వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఆర్కే బీచ్లో ఈ రోడ్డు మీద మనం చూస్తున్నాం కదా, ఒక భారీ టెంట్ను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. టెంట్ లోపల ఒకవేళ వర్షం కనుక కురిస్తే వర్షానికి తడవకుండా ఉండేలాగా ఆ స్టేజ్ పైన యోగా చేసేలాగా ఆ ప్రధాని నరేంద్ర మోదీ అదేవిధంగా కొంతమంది ముఖ్యమైనటువంటి వాళ్ళు స్టేజ్ మీద ఉండి ఈ యోగాసనాలు వేయడానికి ప్రపంచ రికార్డు నెలకొల్పు దానిలో భాగస్వాములు కావడానికి ఇక్కడైతే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు 2 వే అంటే 2 వేరువేరుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఒక్కసారి ఈ టెంట్కి సంబంధించినటువంటి ఇన్నర్ ప్లేస్ను ఒకసారి చూసాం. అంటే ఆ స్టేజ్ మీద ఒకవేళ వర్షం కురిస్తే కనుక చిన్న చిరుజల్లులు పడినా కూడా స్టేజ్ పైనుండి ఈ టెంట్ లోపల నుండి యోగాసనాలు అయితే వేసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ వాతావరణం అనుకూలించి ఏ విధమైనటువంటి వర్షం కనుక లేకపోతే ఇక్కడ నేను స్టేజ్కి ఆపోజిట్లో కనిపిస్తున్నటువంటి బారికేడ్స్ ఉన్నాయి కదా, ఈ బారికేడ్స్ అక్కడ వరకు అంటే సెక్యూరిటీ పర్పస్లో స్టేజ్కి ముందు వరకు కూడా ఎవరు వెళ్లకుండా ఉండేలాగా వీటిని ఏర్పాటు చేశారు. వర్షం కురవకపోతే కనుక నేను నిలబడినటువంటి ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ భారీ టెంట్కి సంబంధించి ఎదురుగా బారికేడ్లకి ముందు ఉన్నటువంటి ఈ ప్లేస్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ యోగాసనాలు ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులతో కలిసి యోగాసనాలు చేస్తారు. ప్రపంచ రికార్డుని దాదాపుగా ఇప్పటికే 3,50,000 మందితో వరల్డ్ రికార్డుని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అది 5 లక్షల వరకు వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ ప్రదేశాల్లో ఇంచుమించుగా 2 కోట్ల మంది ఈ యోగాసనాలు యోగా దినోత్సవానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనేలాగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం విశాఖ ఆర్కే బీచ్తో పాటుగా ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో ఏర్పాట్లు అయితే చకచకా జరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వేసినటువంటి భారీ టెంట్కి కొంచెం ఇది బీచ్ రోడ్డుకి సంబంధించి అటువైపు కూడా మనం ఒకసారి చూస్తే చాలా పెద్ద బీచ్ లోపల అంటే సముద్రపు అలలు ఇంచుమించుగా ఈ బయటకు వచ్చేంత ప్లేస్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ భారీ సెట్టింగ్ అయితే వేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక స్టేజ్ని అయితే ఏర్పాటు చేశారు. ఆ స్టేజ్కి సంబంధించి కూడా అక్కడ అనేక మంది యోగాసనాలు వేయడానికి అనుకూలంగా మొత్తం అంతా కూడా రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక పక్క నుంచి బీచ్ రోడ్లోను అదేవిధంగా బీచ్ లోపల సముద్రపు అలలు తాకుతున్నటువంటి ప్లేస్ నుంచి ఖాళీగా ఉండే మొత్తం ప్లేస్ అంతా కూడా వీళ్ళు ఇదే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే రాబోతున్నటువంటి 3.5 లక్షల నుంచి 5 లక్షల మంది పబ్లిక్ మొత్తం అంతా కూడా ఈ బీచ్ రోడ్లోనే వీళ్ళు యోగాసనాలు వేయడానికి ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు దాదాపుగా 25 కిలోమీటర్లని వీళ్ళైతే సంసిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాగే ప్రతి చోట బారికేట్లను ఏర్పాటు చేస్తున్నారు, ఎక్కడికక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేలాగా. అదేవిధంగా బస్సుల్ని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు, వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళకి ముందుగానే అకామిడేషన్ రెడీ చేస్తున్నారు. 21వ తేదీ ఇంచుమించుగా 6 గంటలకు 6:30 ప్రారంభం 8 గంటల వరకు కొనసాగే ఈ వరల్డ్ యోగా దినోత్సవానికి సంబంధించి ముందు రోజు అంటే 20వ తారీఖు అర్ధరాత్రికి అందరూ ఇక్కడికి చేరుకునేలాగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగా మొత్తము అన్ని ప్లేసెస్ని సంసిద్ధం చేస్తున్నారు, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలాగా. అదేవిధంగా భద్రతాపరమైనటువంటి ఏర్పాట్ల విషయంలో కూడా అటు పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. ఎవరూ రాకుండా ఇప్పటికే బీచ్ రోడ్డుకి సంబంధించి 25 కిలోమీటర్లను ఆంక్షలు అయితే విధించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఆర్కే బీచ్ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుంచి పార్క్ హోటల్లో ఉన్నట్టు వైఎస్ఆర్ విగ్రహం వరకు ఉన్నటువంటి ఈ ప్లేస్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన ఇక్కడ మాత్రము నిన్నటి నుంచి కూడా మొత్తం అంతా ఆంక్షలు విధించినటువంటిది అయితే కనిపిస్తోంది. అదేవిధంగా డ్రోన్లు ఎగరవేయడానికి కూడా ఎలాంటి అనుమతులు లేవు. మొత్తం బీచ్ రోడ్ నుంచి 5 కిలోమీటర్ల సరౌండింగ్స్లో అనుమతి
లేకుండా ఏ విధమైనటువంటి డ్రోన్స్ వేసినా కూడా ఖచ్చితంగా పోలీసులు అయితే చర్యలు చేపడతారు, కేసులు నమోదు చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో అటు ఎన్ఎస్జీ, స్పెషల్ ఫోర్స్, ఎస్పీజీ మొత్తం అందరూ కూడా వాళ్ళు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్స్, అదేవిధంగా డాగ్ స్క్వాడ్స్తో ఎక్కడికక్కడ క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓ పక్క నుంచి వేగంగా వర్క్స్ జరుగుతున్నాయి, మరో పక్క చూస్తే ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక అంచనాకు సంబంధించి, ఎందుకంటే ఒక 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ ఒకటి కాదు, ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఆ మెసేజ్లో ఒక రికార్డ్ కూడా క్రియేట్ చేయాలి. దాదాపుగా 3.5 లక్షల నుంచి 5 లక్షల మందితో ఒకేసారి యోగా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయడం వల్ల గిన్నీస్ రికార్డు సాధించిన వాళ్ళు అవుతామని, ఆ రికార్డ్ కోసం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మరొక 2 రోజులు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఉన్నతాధికారులు, మంత్రుల సమీక్షలతో పూర్తి స్థాయిలో ఇక్కడైతే పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపటికి అన్నింటినీ పూర్తి చేసి మొత్తం యోగా ఆసనాలు వేయడానికి, యోగా దినోత్సవంలో సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సిద్ధం చేసి వాళ్ళకి అందించడానికి అయితే ఏర్పాట్లన్నీ పూర్తవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.